హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ట్రైన్ యువర్ బ్రెయిన్ అనే హెడ్డింగ్ కింద డెసిమల్స్ డివిజన్స్ నేర్చుకుందామండి. మామూలు డివిజన్సే తలనొప్పి అయితే డెసిమల్స్ ఏంటంటున్నారా? డెసిమల్స్ కష్టంగా ఉన్నాయి అనుకుంటున్నారా? కాదు కాదు, మీరు ఇష్టమయ్యే విధంగా ఈజీగా ట్రిక్స్ ద్వారా మీకు ఈజీగా చెప్తాను చూడండి. అసలు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డెసిమల్స్ని ఏ విధంగా తీసేసుకోవాలి, ఏ విధంగా మనం చేసుకోవాలి అనేది నేను మీకు ఏ విధంగా ఈజీగా అవుతుందో ఆ విధంగా చేస్తాను. ఇప్పుడు పాయింట్ 2 ఉందనుకోండి, దాని అర్థం ఏంటండి? పాయింట్ 2 అంటే 0.2 అంటే ఇది 10వ భాగం. దీన్ని 10 భాగాలు చేసాం, 10 భాగాల్లో 2 భాగాలు అని దాని అర్థం. అక్కడ యూనిట్లో ఏమి లేవు, యూనిట్లు ఏమీ లేవు. ఒక యూనిట్ని 10 భాగాలు చేసాం, 10 భాగాల్లో 2 భాగాలు తీసుకున్నాము అని దాని అర్థం. అంతే కదండి. ఇప్పుడు దీన్ని అట్లా రాసాం కదా, అంటే 0.2ని పాయింట్ లేకుండా చేయాలంటే మనం ఏం చేయాలి? పాయింట్ని లెఫ్ట్ టు రైట్ జరుపుకోవాలి. జరుపుకుంటే కుదురుతుందా? మరి ఏ విధంగా? ఈ పాయింట్ 0.2ని 10తో మల్టిప్లై చేస్తే ఒక స్థానం లెఫ్ట్ నుండి రైట్కి జరుగుతుంది, అప్పుడు 2 అవుతుంది. అర్థమైందా? అదేవిధంగా 2ని 10తో డివైడ్ చేస్తే 0.02 అవుతుంది. అంతవరకు మీకు తెలుసు కదా. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే ఈజీగా ఎట్లా చేయాలంటే ముందు పాయింట్లు తీసేసుకుందామండి. ఇచ్చినటువంటి సమ్లో పాయింట్లు లేకుండా చేసేసి చేస్తే ఈ డివిజన్ ఈజీ కదా. మనం ఎప్పటి నుంచో 3rd 4th క్లాస్ నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాం. సరే చూద్దాం, ఎట్లానో చూద్దాం. 4.5 డివైడెడ్ బై 1.5 అండి. ఇది ఈజీగానే చేయొచ్చు, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చూస్తున్నాను. ఈ 4.5 డివైడెడ్ బై 1.5 ఇక్కడ మనం ఏం చేయాలి? డెసిమల్స్ తీసేసుకోవాలి, న్యాచురల్ నంబర్స్గా మార్చుకోవాలి. అంటే ఈ పాయింట్ ఇక్కడికి వస్తే 45 అవుతుంది, ఈ పాయింట్ ఇక్కడికి వస్తే 15 అవుతుంది. దీని 10తో మల్టిప్లై చేస్తే 45/15 అవుతుంది. ఇప్పుడు 45ని 15తో డివైడ్ చేయాలంటే 3 15s 45 కదా, ఈజీ. అర్థమైందా? ఎస్. ఇప్పుడు మనం ఏం చేసాము? ఏం చేయలేదండి. ఫస్ట్ మనం ఆ డెసిమల్స్ తొలగించాం. మనం మేక్ ఇట్ వెరీ ఈజీగా చేసేసుకున్నాం. మరి చిన్న ఏనా చెప్దాం, పెద్దవి కూడా చెప్దాం. ఎట్లా మీకు ఈజీగా చేయాలో చెప్పడానికే కదా నేను ఇక్కడికి వచ్చింది. ఎస్, మనం కూడా చూద్దామండి. ఈ టేబుల్ ఇది చెప్పేద్దామా? ఎస్, 4.50 డివైడెడ్ బై 0.05 ఉందనుకోండి. ఇక్కడ 4.50 అండి, సరిగా వేద్దాం. 0.05 ఉందనుకోండి. ఇప్పుడు ఎలా? ఇప్పుడు కూడా అంతే, పాయింట్లు తీసేసుకోవడం, డివైడ్ చేయడమే. ఇప్పుడు చూద్దాం చూడండి. 4.50 బై 0.05. ఇక్కడ పాయింట్ తర్వాత 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 100తో మల్టిప్లై చేయటం. ఇక్కడ కూడా పాయింట్ తర్వాత ఉన్నాయి కాబట్టి 100తో మల్టిప్లై చేయటం. ఇది 450 బై, ఇప్పుడు 100తో మల్టిప్లై చేస్తే ఇక్కడికి వస్తుంది 5 అవుతుంది కదా. ఇది 5 అవుతుంది, ఇదేమో 450 అవుతుంది. అవుతుందా కదా? ఎందుకంటే 2 స్థానాలు ఇక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. 450 బై 450/5. ఇక మల్టిప్లై 9 సార్లు 90. వచ్చిందా లేదా? మరి ఈజీ. మరి చూడగానే పాయింట్లు ఉన్నాయిగా అనుకోవచ్చు. అసలు దీన్ని చూడండి, దీన్ని అసలు ఇంతదాకా మనం చేసుకోక్కర్లేదండి. మనం 2 స్థానాలు నుండి ఇక్కడ 2 స్థానాలు జరుపుకోవాలి కాబట్టి 450. ఇక్కడ 2 స్థానాలు జరుపుకోవాలంటే వచ్చేటప్పటికి 5. ఈజీగా 9/45 వేసేసేయడమే. ఈజీనే కదా. వాడు ఏదైనా మల్టిప్లికేషన్స్ ఇచ్చాడు అనుకోండి, ఏదో బిట్స్లోనో లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఇటువంటి ఇచ్చాడు అనుకోండి, వాడు ఇచ్చేది ఏదో 15-20 సెకండ్స్ ఇస్తాడు. ఆ 20 సెకండ్స్ మనకు అక్కర్లా, ఇటువంటి చేయడానికి 5 సెకండ్స్ చాలు. ఈజీ కదా. ఎస్, వెరీ గుడ్.
ఇప్పుడు అట్లా కాదండి, మీరు రెండిట్లో సమంగా పాయింట్లు పెట్టేశారు, అందుకనే ఈజీ అయింది. ఒక దాంట్లో ఎక్కువ పాయింట్ తర్వాత ఎక్కువ సంఖ్యలు, ఒక దాంట్లో పాయింట్ తర్వాత తక్కువ సంఖ్యలు ఉంటే అప్పుడు ఎలా? అప్పుడు కూడా ఇలానే చూడండి. 0.005 డివైడెడ్ బై 0.5 ఇది ఉందనుకోండి. ఇప్పుడు పాయింట్ తర్వాత ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 3 సంఖ్యలు ఉన్నాయి, 3 స్థానాలు ఉన్నాయి, 3 ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది. హౌ ఇట్ ఈజ్ కాదు, సేమ్ యాజ్ యూజువల్ యాజ్ ప్రీవియస్. చూద్దాం. 0.005 డివైడెడ్ బై 0.5. ఇక్కడ 1 2 3 స్థానాలకి లెఫ్ట్ నుండి రైట్ జరగాలి కాబట్టి మనం 1000తో మల్టిప్లై చేయాలి. దీన్ని ఒక స్థానంలో జరగాలి కాబట్టి 10తో మల్టిప్లై చేయాలి. అవునా? తప్పు, అట్లా కాదు. న్యూమరేటర్ని ఏం చేసామో డినామినేటర్ కూడా అదే చేయాలి, డినామినేటర్లో ఏం చేసామో న్యూమరేటర్లో కూడా అదే చేస్తేనే దెన్ ద వాల్యూ ఆఫ్ ది ఫ్రాక్షన్ వుడ్ బి చేంజ్డ్. రెండింటిని ఒకే విధంగా చేయాలి. ఇక్కడ 1000తో చేసాం కాబట్టి ఇక్కడ కూడా 1000తో చేయాల్సిందే. ఇప్పుడు ఏమవుతుంది? 1000 చేస్తే ఇక్కడికి వచ్చేటప్పుడు 5 అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికేమో ఇక్కడ 1 2 500 అవుతుందండి. అంతే కదా. ఈ 0.5 ఎన్ని స్థానాలు జరిగిన 3 స్థానాలు, 1 2 ఇక్కడ ఇంకోటి ఇక్కడ 3, మొత్తం 500 అయిందా లేదా? అయ్యింది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమిటి భాగించడం ఎంతసేపు అండి? ఎస్ చూడండి, ఇది 5 1 టైము అంటే 1/100. 1/100 అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ 0.01/01 కదా దాని అర్థం. ఎందుకు అట్లా అర్థం? ఎందుకంటే 2 సున్నాలు ఉంటాయి కాబట్టి భాగించాలి కాబట్టి ఇక్కడ స్థానాలు 2 స్థానాలకి యువతలో జరుగుతుంది. ఇక్కడ పెడితేనే ఒక స్థానమే, ఇక్కడ పెట్టాలి. మరి ఇది ఖాళీ ఉంటుంది కాబట్టి 0 పెట్టుకోవడమే. అర్థమైందా? ఎస్, భాగించి చూపెడదాం. ఇది ఎస్ 1/100 అండి. 1/100 1లో పోదు, పాయింట్ పెట్టుకోండి, 0 పెట్టుకోండి, మళ్ళీ బోటల్ 10లో 0 పెట్టుకోండి, 0 పెట్టుకోండి. 100 1 టైం పోతుంది. 0 1 కదా వచ్చింది మనకు. ఎస్, మీకు ఏదన్నా డౌట్గా ఉన్నా, కన్ఫ్యూజ్గా ఉన్నా దాన్ని పాస్ చేసి 1 2 సార్లు చేయండి. మీరు ఓన్ ఎగ్జాంపుల్స్తో కూడా కొన్నించుకొని చేస్తుండండి. అప్పుడే మీకు నమ్మకం కలుగుతుంది దీని మీద. అవును ఇట్లానే ఈజీ, ఇట్ ఈస్ వెరీ ఈజీ అని ఫీల్ కలగాలి కదా. అప్పుడే మీరు ఈజీగా ముందుకు పెడతారు. ఎస్, మరి ఇది చూడండి. ఏంటి చూసేది? 46.62 డివైడెడ్ బై 15. ఇది చూద్దామా? దీని అర్థం ఏమిటి? 46.62 డివైడెడ్ బై 15. ఒక దాంట్లో పాయింట్ ఉండే, ఇంకో దాంట్లో పాయింట్లు లేవు. ఒక దాంట్లో పాయింట్లు తీసేసేయాలంటే 10తోనో 100తోనో మల్టిప్లై చేయాలి. కింద దాన్ని పాయింట్లు లేవు కాబట్టి మరి ఎట్లా అంటే పై దాన్ని ఏం చేసాము, కింద దాన్ని కూడా అదే చేయాలి కదా. న్యూమరేటర్ ఏం చేసామో డినామినేటర్ కూడా అదే చేయాలి కదా. అప్పుడే కదా ద వాల్యూ ఆఫ్ ది ఫ్రాక్షన్ కూడా మీకు చేంజ్ అయ్యేది. అసలు ఫ్రాక్షన్ వాల్యూ చేంజ్ అవ్వకుండా ఉండేది. అదే చేద్దాం. ఇక్కడ చేయాలంటే ఇక్కడ 100తో భాగించాలి. ఎందుకంటే 2 ప్లేసెస్ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా 100తో భాగిద్దాం. ఇప్పుడు 4,662/1500. అబ్బా, ఏంటండి మేక్ ఇట్ ఈజీ అని మేక్ ఇట్ డిఫికల్ట్ చేశారేంటి? ఇదేంటి 1500తో ఎక్కడ నాకు వచ్చా? రాకపోతే సింప్లిఫై చేసుకోండి. అప్పుడు కూడా అది కూడా కష్టంగా ఉందంటే మరి మీకు ఈజీగా ఉండేటప్పుడు ఇంకో ట్రిక్ చేస్తాను. బోల్డ్ కదా మ్యాజిక్స్ అని, మ్యాథ్స్లో మ్యాజిక్స్ బోల్డ్ ఉన్నాయి. నేర్చుకునే కొద్దీ నేర్చుకోవచ్చు. అట్లా చేద్దాం. ఎట్లా చేద్దామని చేద్దాం. మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ విధంగా చేద్దామండి. ఇది కదండి మనది 46 అది. ఇది భాగిద్దాం, మనం ఈజీగా భాగిద్దాం. ఎట్లా భాగిద్దాం? ఏముందంటే 15 ఎన్నిసార్లు పోతుంది? 3 15 45. 1 పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకోండి. 16 1 15 15 1 2 పోవట్లేదు కాబట్టి 0 పెట్టుకోండి. 120 8 టైమ్స్ 8 120. ఇది మళ్ళీ మామూలు పద్ధతే కదండి. ఇట్లా భాగించడం నేను కూడా భాగిస్తానులేండి. కొంచెం కష్టంగా ఉంది కదా, లెంగ్తీ అయిపోతుంది కదా.
ఇంకా ఈజీగా ఉందంటే ఇంకా ఈజీగా ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద డివిజన్స్ కూడా ఈజీగా పెద్ద పెద్ద చాలా పాయింట్స్ ఉన్నటువంటి డివిజన్స్ కూడా ఈజీగా చేయడం నేర్చుకుంటారండి. ఇది చూడండి, శాంపిల్ చూడండి. 46.62 డివైడ్ చేద్దాం. 3 టైమ్స్ పోతుంది, పోతే 1 తర్వాత ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకున్నాం. పక్కన 1 తీసుకుంటాం, పక్కన ఎంత తీసుకున్నాం, 6 తీసుకున్నాం. 16 1 టైం పోయింది. 15 1 మిగిలింది. 1 మిగిలితే 2 దించుకున్నాం, పోలేదు. దించుకున్నా కూడా పోతే ఈవెన్ దో we brought down the side digit, then we have to put 0 here. పక్కదాన్ని దించుకున్నా కూడా పోతే పక్కదాన్ని 0 పెట్టాల్సిందే. చెవులో 0 పెట్టకపోతే కుదరదు. ఎస్, దీని పక్కదాన్ని కూడా దించుకున్నాం. పక్కదాన్ని కూడా దించుకున్నా కూడా పోతే 0 పెట్టాల్సిందే. 0 పెట్టేసాం. 120 అయింది. 8 టైమ్స్ 15 120 వచ్చిందా లేదా? ఎస్, వచ్చేసింది. ఎస్, ఇదండి. దిస్ ఈస్ ది ప్రాబ్లం. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్. నెక్స్ట్ ఇంకోటి అండి. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నారండి, నేర్పించారండి. ఇంకా పెద్ద అయితే ఎలా చేయాలి అనేది మీకు క్వశ్చన్ కావచ్చు కదా. అయితే చూద్దాం. ఇప్పుడు ఇంకోటి చూద్దామండి. 6.8016 డివైడెడ్ బై 1.04. ఇది మనం చెయ్యాలండి. ఇది చెయ్యాలంటే ఎలా చూద్దాం. మరి దీన్ని కూడా ఇట్లా చేసామనుకోండి, ఇది 10,000తో 1000తో అయితే ఇది 10,000తో మల్టిప్లై చేయాలి. అప్పుడు పాయింట్ పోతుంది. దీన్ని కూడా 10,000తో మల్టిప్లై చేయాలి. అప్పుడు కూడా పెద్ద అంకెలు వస్తాయి. ఆ పెద్ద అంకెల్ని చేద్దాం. ఇప్పుడు 6.8016 డివైడెడ్ బై 1.04. ఇది పోవటానికి 4 స్థానాలు జరగాలి కాబట్టి 10,000తో మల్టిప్లై చేయాలి. ఇది ఏం చేసాం, ఇది కూడా అదే చేయాలి కాబట్టి 10,000తో మల్టిప్లై చేయాలి. చేస్తే 68,016 బై 4 అబ్బో, పెద్ద డివిజన్ వచ్చేసింది. ఇంత పెద్ద డివిజన్ చేయాలంటే కష్టం కదా. కొట్టేసి 2తో కొట్టేసి మళ్ళీ ఆ డివిజిబిలిటీ రూల్స్ రావాలి. చాలా కష్టం. మరి చాలా ఈజీగా ఉండే పద్ధతి ఒకటి చెప్పనా, చూద్దాం. ఇప్పుడు ఇదండి ప్రాబ్లం. ఇది ఇక్కడ వేసేసుకున్నాము. మనకు 6.8016 డివైడెడ్ బై 1.404. 1.04 ఇదే కదండి. ఎస్. దీన్ని చేయాలంటే మనం డివిజన్ రూపంలో చేద్దాం. కొంచెం వెరైటీగా చేద్దాం. ఇప్పుడు 6.8016 ఇదేమో 1.014. ఇదండి. దీన్ని డివిడెంట్ అంటాం, దీన్ని డివైజర్ అంటాం. ఇది మనకు తెలుసు కదా. ఇవి వస్తే ఇక్కడ ఏమో కోషియంట్ అంటాం, మిగిలితేనేమో రిమైండర్ అంటాం. మిగలకపోయినా కూడా 0 మిగిలినా కూడా 0 కూడా రిమైండరే అంటాం. ఇప్పుడు చూడండి, మనం ఈ యొక్క డివైజర్ని డెసిమల్స్తో ఉంటే భాగించడం అంటే కష్టం అండి మనకు. అవునా కాదా? ఈ డెసిమల్స్ ఎక్కడెక్కడ పెట్టాల్సింది అక్కడ మర్చిపోతాము. ఏదైనా మాస్టర్ కనుక ఎవరైనా ఎదురుగా ఉంటే, చుట్టాలు కానీ ఎదురుకుంటే కొంచెం తత్రపడిపోవటం. అక్కడ పాయింట్ ఇక్కడ పెట్టడం, ఇక్కడ పాయింట్ అక్కడ పెట్టడం, మన పాయింట్ మొత్తం బయటికి పోతుంది. అవునా కదా? అయితే మనం ఏం చేయాలంటే ఈ విధంగా చేసుకొని ఈ డివైజర్లో ఉన్నటువంటి డెసిమల్స్ని తీసేసేద్దామండి. పాయింట్ని తీసేద్దాం అంటే ఊరికి తీసేస్తే కుదురుతుందా? కుదరదు. ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఇక్కడ తీసేసాం కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 ప్లేసెస్కి ఇవ్వడం జరపాల్సిందే. అంటే ఇక్కడ 100తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ కూడా 100తో మల్టిప్లై చేయాల్సిందే. చేసి అట్లా ఉంచుకుందాం. చేద్దామా? ఇప్పుడు ఇక్కడ 2 ప్లేసెస్ అంటే 1.04 ఇంటూ 100 అయితే ఇది 104 అవుతుంది. ఇది కూడా 6.8016 ఇంటూ 100 అయితే 680.16 అవుతుంది. అవునా కదా? మరి అట్లానే చేద్దాం. అట్లానే చేస్తే మనసు ఉంది కదా, మైండ్ ఉంది కదా, పెద్ద కంప్యూటరు. ఆ కంప్యూటర్లోనే ఆలోచిద్దాం. ఇక్కడ పాయింట్ తీసేసాం కాబట్టి ఇక్కడ పాయింట్ కూడా జరుపుకోవాలి. అట్లా మనసులోనే అనుకుందామండి. అసలు ఈ చేతులు ఎందుకు, నోళ్ళు ఎందుకు? అతి పెద్ద కంప్యూటరు, 100 కంప్యూటర్లు 1000 కంప్యూటర్లతో ఈక్వల్ అయ్యే మనది ఇక్కడ పెద్ద కంప్యూటర్ ఉంది. దీన్ని కొంచెం ఉపయోగించండి సార్. ఎస్, ఉపయోగించాం కదా. ఉపయోగించబట్టే ఇక్కడ పాయింట్ తీసేసి ఇక్కడ ఏమో 2 స్థానాల తర్వాత వేసాం. ఎందుకంటే 2 స్థానాలు ఇక్కడ జరిగింది కాబట్టి 2 స్థానాలు కూడా జరిగింది ఉంది కాబట్టి అక్కడ చేసాం. అవునా కదా? వెరీ గుడ్. మరి 104 ఎక్కంతో మనకు వచ్చా? 104 ఎక్కం
అబ్బో 10 ఎక్కాల తర్వాత 12 ఎక్కం 13 ఎక్కం 18 ఎక్కం చెప్పంటే చాలా కష్టం. 104 ఎట్లా చెబుతాం? పిచ్చి కాకపోతే పిచ్చే అట్లా చేయదు. దీన్ని 2 పార్ట్లు చేద్దాం. ఇక్కడ గీద్దామండి, ఇక్కడ గీసారండి, ఇక్కడ గీద్దాం అంటారా? వద్దండి. ఎందుకంటే మనకు ఈ టేబుల్తోనే చేద్దాం, దీన్ని అవతల పెట్టేద్దాం. 10th టేబుల్ వచ్చా? వచ్చు. ఈ 8th టేబుల్ ఉంటే 8 చేసేవాళ్ళం. 15 వచ్చా? 15 వచ్చు. 12 వచ్చా? 12 వచ్చు. ఇందులో బడ్జెట్ గీస్తా, ఇట్లా గీస్తేనేమో 104 చేయాలి, ఇక్కడ గీస్తేనేమో 10తో చేసుకోవాలి, ఇక్కడ గీస్తేనేమో 1తో చేసుకోవాలి. 1తో చేయడం అంటే ఎన్నిసార్లు చేసినా అంతే కదా నంబర్ వచ్చేది. అందుకని ఇక్కడ గీసేసాము, 10 అయింది. మరి ఇక్కడ 4 సంగతి ఏంటి? ఇది జరిపేసి ఇక్కడ వేసేసుకుందాం పక్కన. అంతవరకు అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు 10తో డివైడ్ చేద్దామండి. చేద్దాం చూడండి. 10 6లో పోతుందా? పోదు. 68లో ఎన్నిసార్లు? 6 టైమ్స్ 6 10 సార్ 60. తీసేస్తే 8. తీసేస్తే 8. 8 పోదు కాబట్టి పక్కనే 0 దించుకోండి. దించుకున్నాం కూడా పక్కన పాయింట్ ఉంది, జాగ్రత్తగా మర్చిపోతాం, పక్కన పెట్టేసేసుకోండి. అవునా? ఇక్కడే ఒక చిన్న కిటుకు ఉంది, ఇక్కడే ఒక చిన్న ట్రిక్ ఉంది. ఇక్కడే కొంచెం ఆలోచించి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే తర్వాత ఒకసారి దీంతో డివైడ్ చేసిన తర్వాత ఇక దీంతో డివైడ్ చేసి వేసుకోవాలండి. ఫస్ట్ టైం దీంతో చేసాం కదా, సెకండ్ టైం వచ్చిన క్వశ్చన్ ఇంటూ 4. మరి 4 ఎందుకు వేసాను అనుకున్నారు? ఊరికే పక్కన వేసాను అనుకున్నారా? ఖాళీ ఉందని వేసాను అనుకున్నారా? కాదు, వచ్చిన కోషెంట్ ఇంటూ 4తో మల్టిప్లై చేసుకోవాలి. 6 24 వేసేయండి, తీసేయండి. 16 7 6 పోతే 5. ఎస్, దీంతో అయిపోయింది కాబట్టి దీంతో అంటే ఒకసారి వాడి కట్టు, ఒకసారి వీడి కట్టు, ఒకసారి వాడికి రొట్టె, ఒకసారి వీడికి రొట్టె అన్నట్టుగా ఒకసారి దీంతో చేసాం, ఒకసారి దీంతో చేసాం. 56. ఇప్పుడు చూద్దాం. 5 టైమ్స్ 5 50 సార్, 5 10 సార్ 50 పోతే 6. ఏం చేసుకున్నామండి మనం? 0 దించేసుకున్నాం కదా, 8 దించేసుకున్నాం, 0 పోలేదు, 0 పెట్టేసుకున్నాం, అయిపోయింది. 6 దించేసుకున్నాం మనం. ఏం దించేసుకున్నాం మనం? 56 5 టైమ్స్ పోయింది. ఇక్కడ 1 ఉంది కదా, 1 దించేసుకుందామండి. 1 దించింది, 1 సైడ్ డిజిట్ 1 దించేసేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి దీంతో మనం చేసాం కాబట్టి ఒకసారి దీంతో చేద్దామా? 5 4 20. 5 4 20. దీంతో కదండి కొత్తగా వచ్చిన కోషెంట్ ఇక్కడ వేసే నెంబర్తో మనం మల్టిప్లై చేయాలి. పాదం మల్టిప్లై చేసాం, దాని పని అయిపోయింది. వాడికి అప్లై చేసాం, అయిపోయింది. నెక్స్ట్ వాటి దగ్గరికి మనం పంచిపెట్టడానికి రావాల్సిందే. వీటితో మల్టిప్లై చేసాం, అయిపోయింది. కొత్తగా వచ్చిన కోషెంట్ దీన్ని మల్టిప్లై చేయాలి. 5 4 20 అయిపోయింది. 1 41. దీంతో అయిపోయింది కాబట్టి దీంతోనే మనం చేయాల్సింది. 41 ఎన్నిసార్లు పోతుందండి? 4 సార్లు పోతుంది. 41. ఇప్పుడు ఇంకేమైనా తెచ్చుకోవాలో? 1లో కాదు కదా, 1 16 కదా. ఇప్పుడు దీంతో అయిపోయింది కదా, 4 పోతులు 40 అని అయిపోయింది కదా. ఈ వీటితోనే కదా కొత్తగా వచ్చిన కోషెంట్ ఇంటూ 4. కొత్తగా వచ్చిన కోషెంట్ 4 × 4 × 4 16. తీసేస్తే 0. అది ఎంత వచ్చింది మనకు? 6.54 ఆన్సర్. మరి దీని సంగతి ఏంటంటే దీని సంగతి కొట్టేసేది. దాని సంగతి మనకు వద్దు. మనకు అవసరం ఉన్నంత వరకు మనం ఉపయోగించుకుందాం. అవసరం లేకుండా మనం అయితే ఎక్కించుకుంటామా ఏంటి? దాన్ని వదిలిపెట్టేసేయండి. ఎస్, ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ దగ్గర ఉంటాయి కదా కంప్యూటర్లు, ఫోన్లు ఇవన్నీ ఉంటాయి కదా. అవునో కాదో అని నేను చెబుతుంటేనే చెక్ చేసుకుంటారు కదా. ఎస్, చెక్ చేసుకోండి. అది ఏమిటి అండర్స్టాండ్? ఏం లేదండి, మనం ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీన్ని మనం డివైడ్ చేయాలి కాబట్టి దీన్ని ఎక్కడ వేసుకున్నాము, దీన్ని ఇక్కడ వేసుకున్నాము. ఇక్కడ పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి 2 స్థానాలు తీసేసాము. తీసేస్తే 104 అయింది. ఇక్కడ కూడా 2 స్థానాలు ఉత్తరం జరుపుకున్నామండి. అంతే మనం చేసింది. 2 స్థానాలు 6 పాయింట్ అలా ఈ 2 స్థానాలు తీసుకునేటప్పటికి 680.16 అయిందండి. 16 అయిన తర్వాత ఈ 104ని మనం ఏ అకౌంట్తో ఈజీగా భాగించవచ్చో చూసి 15తో భాగించవచ్చు కాబట్టి ఎక్స్ట్రా మన 4ని ఇక్కడ వేసాం. 10తో ఈజీగా ఇప్పుడు మనం భాగించవచ్చు. భాగించాలని కూడా మొదలు పెట్టాము. 68లో 6 టైం అవుతుంది. పోతే 8 మిగిలిందండి. పక్కన 0 దించుకున్నాము. 0 దించుకున్నాం కాబట్టి 0 పక్కన ఉన్నటువంటి పాయింట్ ఇక్కడ పెట్టాము. 8 అయిపోయింది. ఇక 10తో ఒకసారి భాగించారు కాబట్టి ఇక క్రొత్తది ఐటమ్ ఇప్పుడు వచ్చిందండి.
కొత్తగా వచ్చింది ఇది కాబట్టి ఇది 6×4 = 24 వేసేసేసుకున్నాము. తీసాము 56. ఒకసారి దీంతో మల్టిప్లై చేసాం కాబట్టి మళ్ళీ దీంతో 10తో భాగించాము. 5 టైమ్స్ వచ్చింది. 5 టైమ్స్ వేసేసాము. 6 మిగిలింది. పక్కన 1 తీసుకున్నాం. 61. దీంతో ఒకసారి చేశాం కాబట్టి కొత్తగా వచ్చిన 5 ఉంది కదండి, ఆ 5తో పార్ట్ 6 పోనివ్వండి. కొత్తగా వచ్చిన క్వశ్చన్ ఇంటూ 4, 5 4s are 20, 41. దీంతో అయిపోయింది కాబట్టి దీంతో మళ్ళీ 4 బదులు 40. 1 తీసుకున్నాం. 1 మిగిలింది. రిమైండర్ ఇస్ ది 1. సైడ్ డిజిట్ 6 తీసుకున్నాం. 16. ఒకసారి దీంతో చేసాం కాబట్టి ఇంకోసారి కొత్తగా వచ్చినటువంటి కోషెంట్ ఇంటూ 4, 4 16, 16 0 వచ్చింది. ఆన్సర్ 6.54. మరి దీని సంగతి ఏంటంటే దీని సంగతి కొట్టేసాం. అవసరమైనంత కాలం ఉపయోగించుకున్నాం. అవసరం లేనప్పుడు ఎందుకండి, కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు పాత ఇల్లు ఎందుకు, అందుకని తీసేసాం. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్, ఇటువంటి ట్రిక్స్ ఇటువంటి చాలా ఉన్నాయండి. ఈ 4 decades నుండి నేను నేర్చుకుని నేను చెప్పిన పిల్లలకు ఒక ప్రిన్సిపల్గా పిల్లలకు చెప్పిన అన్ని బోల్డ్ ఉన్నాయి. అవన్నీ మీకు చెప్పాలి. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కదా, ముందుకు వచ్చాను. అయితే మరి నేను బాగా ఇంకా ఇంట్రెస్ట్గా చెప్పాలంటే నన్ను ఎంకరేజ్ చేయాలి కదా. నన్ను ఎంకరేజ్ చేయాలంటే ఏం చేయాలి? మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. చేస్తారు కదా. థ్యాంక్ యూ.